ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 95వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. 95వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే కీర్తనకారుడు బహుశా దావీదు ఈ యొక్క కీర్తన రచించి ఉండవచ్చు. ఎందుకనగా ఈ యొక్క మాటలను బట్టి, దేవుని పైన ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఈ యొక్క మాటలను బట్టి దావీదు ఈ యొక్క కీర్తన రచించి ఉండవచ్చు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదు. ఎందుకు దేవుని గురించి ఉత్సాహధ్వని చేయాలి అని ఈ యొక్క మాటల్లోని అంతరార్థాలను మనం గ్రహించినట్లయితే, ఇంతకు ముందు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉంటున్నారు. వారు పడుతున్నటువంటి శ్రమలను చూసి, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి దేవుడు వారిని ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి విడిపించాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల జాలి కలిగి ఉంటున్నాడు. అందుకే వారి కష్టాల్లో నుండి విడుదలను దయచేశాడు, వారి శ్రమల్లో నుండి విడుదలను దయచేశాడు. కాబట్టి మరి సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో కూడా మనము అనేక పర్యాయములు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, శ్రమలు ఎదురైనప్పటికీ, కష్టాలు ఎదురైనప్పటికీ, ఆ కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు, రక్షిస్తూ ఉంటున్నాడు. అందుకే 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చినము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. మరి ఈ యొక్క మొదటి 2 మాటల్లోనే ఆ సంతోషము, మరి ఉత్సాహగానము, ఇవి సంతోషంతో కూడుకున్నటువంటి మాటలు. మరి దేవునిలో ఉంటే నిత్య సంతోషము, దేవునిలో ఉంటే నిత్య ఆనందము. అందుకే కీర్తనకారుడు అంటారు, నీ సన్నిధిలో నిత్య సంతోషము మాకు దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దేవుడు సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నీ జీవితంలో సంతోషం లేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో, నీ జీవితంలో ఆ సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో, దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తూ ఉంటున్నాడు, నీకు సంతోషాన్ని దయచేస్తూ ఉంటున్నాడు. దుఃఖంతో నువ్వు నిండి ఉంటున్నావేమో, దుఃఖంతో నువ్వు బాధపడుతూ ఉంటున్నావు, నీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకనగా భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది శ్రమల్లో ఉన్నప్పుడు, అనేక మంది బాధల్లో ఉన్నప్పుడు, వారి బాధల్లో నుండి విడిపించి, వారి బాధల్లో నుండి తప్పించి దేవుడు సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు కూడా నా దేవునిలో నేను స్తుతించేదను అంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అనేకములుగా ఉంటున్నాయి దావీదు జీవితంలో. అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు అనేక గొప్ప మేలులు మనకు చేసి ఉంటున్నాడు. అందును బట్టి మనం సంతోషించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు, ఎంత
ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన కుటుంబాల్లో కానీ అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో సంతోషంతో కీర్తనలు పాడేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.